ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, ముందే చెప్తున్నాను. సో వితౌట్ వేస్టింగ్ అవుట్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కదా, ఇందులోకి అయితే వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోండి, మనకి నిన్న థర్టీ రోజున కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ అండ్ ఇన్ఫర్మేషన్ టు పీడబ్ల్యూడీ అండ్ బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ అని ఉంది. కానీ నిన్న నైట్ వచ్చేసి మనకి సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేశారు ఫర్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ 2 years డిగ్రీ కోర్స్ గురించి మనకైతే రిలీజ్ చేశారు. ఇందులో నేను చూసి అది డౌన్లోడ్ కూడా చేశాను. బట్ తర్వాత కొంచెం సేపు అయినాక చూస్తే ఇక్కడ మనకి ఎలాంటి లింక్స్ అనేవి మళ్ళీ ఎనేబుల్ చేయలేదు. ఫస్ట్ ఎనేబుల్ చేసినటువంటి లింక్స్ అన్నిటిని డిజేబుల్ చేశారు. సో అది కూడా నేను స్క్రీన్ రికార్డింగ్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీరైతే వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. నేను నైట్ 30 ఇక్కడ మీరు డేట్ కూడా చూసుకోవచ్చు. నర్సింగ్ 2 years డిగ్రీ కోర్స్ పి అంటే phase 2 కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది, చూసుకోండి ఆల్రెడీ. సో నిన్న నైట్ అయితే ఇలా ఉండే అనమాట. సో మీరు ఇప్పుడు ఇందాక చూసారు కదా ఎంబీబీఎస్ అని చెప్పేసి, దానిపైన ఇలా లింక్ అయితే వచ్చింది. సో అది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. తర్వాత తీసేసినారు ఫ్రెండ్స్ ఇదైతే. సో ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు చూసారు కదా ఇందాక ఆ స్క్రీన్ రికార్డింగ్కి, మనకైతే అది ఏంటి అంటే జస్ట్ నార్మల్గా మనకి నేను అనుకున్నాను ఇది రిలీజ్ చేసిన వెంటనే మనకి ఎలాగో నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో లైక్ బీఎస్సీ నర్సింగ్ యొక్క సెటిల్మెంట్స్ వస్తాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా వీళ్ళు ఏం చేశారంటే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఒక 1 hourకి మనకైతే రిలీజ్ చేయాలి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి, కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. సో దాని గురించి వెయిటింగ్. బట్ ఒకసారి అయితే మీరు ఇది పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ యొక్క లిస్ట్ అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, నిన్న మనకి నైట్ రిలీజ్ చేసి మళ్ళీ డిజేబుల్ చేసినటువంటి లింక్ ఏదైతే ఉందో, సో అది ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ నెక్స్ట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ 2 years డిగ్రీ కోర్స్ phase 2 అని చెప్పేసి ఇచ్చారు. ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ వచ్చేసి కూడా ఇక్కడ ఇచ్చారు. చూసుకున్నట్టయితే రిపోర్టింగ్స్ వచ్చేసి December 4th 3 PM వరకు అయితే టైం ఇచ్చారు మనకైతే. సో ఎవరైతే పోస్ట్ బీఎస్సీ పీబీఎస్సీ ఉన్నారో వీళ్ళకంతమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా వచ్చేసి 12 pages అయితే ఉన్నాయి, 12 pages ఉన్నాయి. సో అన్ని కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఒక్కసారి ఏం చేశారంటే పోస్ట్ బీఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చేసి వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, ఒకసారి లాగిన్ అయ్యి మీరు చూసుకోండి. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. సో ఏంటి అంటే ఇప్పుడు మనం అయితే అనుకోవచ్చు, ఒకటి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి అయితే ఒక్కటేసారి రిలీజ్ చేయాలి లెక్క ప్రకారం చూస్తాం. కానీ వీళ్ళు ఏం చేశారంటే పోస్ట్ బీఎస్సీ వాళ్ళది ఫస్ట్ రిలీజ్ చేశారు, అంటే నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ వాళ్ళది రిలీజ్ చేయాలి, కాకపోతే రిలీజ్ చేయలేదు. మళ్ళీ రిలీజ్ చేయకపోగా ఈ యొక్క పోస్ట్ బీఎస్సీ వాళ్ళదేమో వీళ్ళే తీసేసినారు వెబ్సైట్లోంచి. సో ఎందుకు తీసేసినారో ఏంటి తెలియదు మనకి. బట్ నేను ఏమనుకుంటున్నానంటే మనకి నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం అయితే మనకి నిన్న మనకి లెక్క ప్రకారం రావాలి, రిలీజ్ చేయాలి. ఇది బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ని 2 phase 2 యొక్క సీట్ అలాట్మెంట్స్ అనేది రిలీజ్ చేయాలి. కాకపోతే ఇంకా రిలీజ్ చేయలేదు. సో రిలీజ్ చేయకపోగా లింక్ అనేది డిజేబుల్ చేశారు. సో డిజేబుల్ చేసినా పర్లేదు. నేను అనుకునేది ఏంటి అంటే ఇది వచ్చేసి ఈ యొక్క లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ వచ్చేసి నైట్ వచ్చేసి ఫ్రెండ్స్ 9:20కి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. 9:20కి రిలీజ్ చేశారు కాబట్టి ఎక్కువ మంది చూడరు, ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వదు, రిపోర్టింగ్కి 1 day వేస్ట్ అవుతుంది అనేసి ఉద్దేశంలో మళ్ళీ తీసేసినారా, ఈ యొక్క లిస్ట్ అనేది తీసేసినారో తెలియదు. లేదు అంటే ఈరోజు సండే అయినా పర్లేదు, ఎలాగో ఆన్లైన్ కాబట్టి సో ఇలా ఈరోజు ఎలాగైనా మళ్ళీ వెబ్సైట్లో పెడదాం టు బీఎస్సీ నర్సింగ్ది అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ది అని చెప్పేసి ఆలోచిస్తున్నారా అనేది తెలియదు. కాకపోతే ఏదైనా కానీ ఈరోజు ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నిన్న నేను చెప్పాను కదా మీకు, సో ఈరోజు పక్కా వస్తుంది అని చెప్పేసి. సో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. సో వీడియో కొరకు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు నిన్న. సో అందుకొరకు వాళ్ళందరూ అనుకుంటారు అన్న చెప్పాడు కానీ మరి రాలేదు. బట్ ఇతను తప్పు చెప్పాడా, ఇతను కాల్ రికార్డ్ కూడా వినిపించాడు, అందులో క్లారిటీ కూడా లేదు. సో ఇతను ఏమైనా తప్పు చెప్పాడనేసి మీరు అనుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నేనేం తప్పు చెప్పలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేశారు, మళ్ళీ నిన్న వెబ్సైట్లో తీసేసినారు.
ఇప్పుడు వెబ్సైట్లో మీరు చూసే ఉండదు, కాకపోతే ఈ యొక్క లిస్టా కాదు ఒకసారి మీరు చూసుకోండి. నేను క్రియేట్ చేసింత కాదు. సో ఇక్కడ మీకు అయితే చూసుకోవచ్చు, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ పోస్ట్ బేస్డ్ నర్సింగ్ 2 years డిగ్రీ కోర్స్ కన్వీనర్ కోటా ఫేజ్ 2 ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రిపోర్టింగ్ యొక్క డేట్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్, ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళు వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ వచ్చేసి December 4th 3 PM వరకు అండ్ టైం కూడా ఇచ్చారు. సో చూసుకోండి మీరు ఇక్కడ మెల్లిగా నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, మీరు చూసుకోండి. సో మనమైతే ఇదంతా చేయలేము కదా ఫ్రెండ్స్. సో మిగతా మీరైతే చూసుకోవచ్చు. నేను స్క్రీన్ రికార్డ్ తీసింది కూడా మీకు చూపించాను కదా. సో అలా అనమాట. సో ఏదైతే నేను ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో నేను ఈరోజు మళ్ళీ చెప్పలేను, 100% అక్యురసీ ఇవ్వలేను. కాకపోతే మనకి ఈరోజు రిలీజ్ చేస్తారని ఎందుకు అనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఆల్రెడీ మనకి రిలీజ్ చేశారు కాబట్టి, ఈ యొక్క పోస్ట్ బేస్డ్ నర్సింగ్ రిలీజ్ చేసి తీసేసినారు కాబట్టి, సో నాకు తెలిసి అయితే 80% వచ్చేసి ఈరోజు రిలీజ్ చేశారు. ఇంకా ఈరోజు రిలీజ్ చేయలేదంటే రేపు పక్కాగా రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరైతే వెయిట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం అయితే అప్డేట్ ఇస్తాను. నేను ఎప్పటికప్పుడు అయితే వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కేవలం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లు పెట్టుకుంటే, నెట్ ఆన్లో పెట్టుకున్నారనుకోండి, సో పైనుంచి అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? సో మీరేం చింతించకండి ఫ్రెండ్స్, వన్స్ రాగానే నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.